రెడ్ రైస్తో రవ్వ చేస్తున్నాం మన ఫ్లోర్ మిల్లో డైరెక్ట్గా రవ్వ రాదు, ఫ్లోర్ కూడా వస్తుంది. ఫ్లోరు రవ్వ రెండు కలిపి వస్తాయి. నేను దాన్ని సపరేట్ చేశాను, ఆ వీడియో స్కిప్ అయింది. రెడ్ రైస్తో ఇడ్లీ చేసుకుంటున్నాం కదా, మనం యాక్చువల్గా బ్యాటర్ మిక్స్ చేసుకునే ముందు రవ్వ కూడా 2 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఆ రెండు కలిపేసిన తర్వాత మార్నింగ్కి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇడ్లీ చేశాను ఈరోజు ఫస్ట్ టైము. ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ నుంచి మన షాప్లో కూడా రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ అవైలబిలిటీలో ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. యాక్చువల్గా రెడ్ రైస్గా తినాలంటే చాలా హార్డ్గా ఉంటుంది. సో ఇంకా దానికోసం మనం డిఫరెంట్ సోర్సెస్ చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఉప్మా రవ్వ కూడా అవైలబిలిటీలో ఉంటుంది మన షాప్లో, అది కూడా నేను ట్రై చేసి చూపిస్తాను. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి, మంచిగా వచ్చాయి. సో నేను ఏది చేసినా ఫస్ట్ గోపికే తినిపిస్తాను అనమాట. గోపి బాగుందన్నాడు. మా వాడు ఫస్ట్ తిన్నన్నాడు కానీ తర్వాత తిన్నాడు, బాగుందంట.